సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. ఈ యొక్క ఎండల వలన ఈ యొక్క దినము నుంచి సాయంకాలము 6 గంటలకు యేసుని స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ప్రతివారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము కీర్తన 22:3. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. ప్రియకుమార కుమార్తె, ప్రభు అయిన యేసుక్రీస్తు మన నుంచి ఆశించేది ఏమిటి? మనం దేవుడి నుంచి అనేకమైన కార్యాలు, అనేకమైన వాటిని ఆశిస్తాం. ఉదయం లెగిసిన దగ్గర నుంచి మళ్ళా రాత్రి నిద్రలో వెళ్ళేంత వరకు మన జీవితంలో అనేకమైన వాటిని మనం ప్రభు దగ్గర కోరుకుంటాం. మంచి ఆరోగ్యము, మంచి ప్రయాణము, శ్రేష్టమైన వనరులు, ఉపాధిలో రాబడి, ప్రతిదీ ఆయన దగ్గర కోరుకుంటాం. అయితే ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు? కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, సరేలే ఈరోజు కష్టపడ్డాను కదా, 1000 రూపాయలు 100 రూపాయలు కానుక ఇచ్చేస్తే సరిపోతుంది. లేకపోతే సరేలే ఈ ఒక రోజుకి ఏదో చిన్న మంచి పని చేస్తే సరిపోద్ది. కాదు. మొదటిగా వీటికన్నా ముందు ప్రాథమికంగా ఏంటి అంట, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. ఆయన తన ప్రజల స్థితుల మీద ఆసీనైన వాడు. ఆయనకి ఇష్టమైనది ఏంటంట, తన మహిమను పరిచేవారు, తనను ఆరాధించేవారు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన ఆరాధించేవారంట ఆత్మతో సత్యంతో. అంటే మొదటగా మనము మనపూర్వకంగా పూర్ణ ఆత్మతో ప్రభువైన దేవుణ్ణి సేవించవలసినది. ఈరోజు ఆయన స్థితులు మానవేస్తున్నాము. ఆయనకు మనము చెప్పవలసిన కృతజ్ఞత మాటలు మర్చిపోతున్నాము. మనం అనుకున్నాం, సరేలే ఇవాళ ఎలా చేస్తాను, అలా చేస్తానులే, ఏదో పని చేసి సరిపోద్ది. కాదు. ఎప్పుడు సంగమా ఆయన ప్రాథమికంగా నీ పని కంటే నీ స్థితులు కోరుకుంటున్నాడు, నిరుదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రోత్సహిస్తున్నారు. మొదట ఆయనకు స్తుతియాగం చేయి, ఆయన స్థితులు అర్పించు. ప్రతి దాంట్లో ఆయనకు కృతజ్ఞతాస్తులు చెప్పు. ఒకవేళ ఈరోజు నువ్వు చాలా బంధకాలతో ఉన్నావేమో, చాలా భయముతో ఉన్నావేమో, లేదా ఉక్కిరిబిక్కిరైపోతున్నావేమో, కానీ మొదట ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి ఈ బలహీన సమయంలో, ఈ యొక్క ప్రతికూల వాతావరణంలో నన్ను సజీవుడిగా ఉంచావు, అందుకు వందనాలు ప్రశంసించు. ఇదిగో ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందాలు, నీ బిడ్డలైన వారు మీకు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాదీవులతో నింపండి. నీ దేవాశను నడిపించమని దేవా నీ కొందాలు. అలా నువ్వు చేసే ప్రతి మేలు బట్టి ఉన్నాలు, అద్భుతాన్ని బట్టి ఉన్నాలు, ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి ఉన్నాలు. నీ కృపాక్షమలతో నింపండి, నీ దేవాశంతో నింపండి. ఇగో నీ బిడ్డలకున్న ప్రతి కొదులు తీసుకోమని దేవా నీ కొందాలు. ఇగో నీ సన్నిధిలో వారు ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమడుతున్నాం దేవా నీ కొందాలు. నీ మహామేలుతో నింపండి, అభివృద్ధి చేయండి, ఆశ్రదించండి, ఫలింపచేయమడుతున్నాను దేవానికి ఉన్నారు అనే ఉదయకాల సమయంలో ఇదిగో ఎవరైతే తనైనా నేను స్తుతిస్తుండగా అసలు అంగీకరించి నీ నూతన కార్యాలు చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువును స్తుతించండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.